Hi all, this is Nagarjuna. Let's see here a newspaper cutting here. ఇది ఒక న్యూస్ పేపర్ ఉందండి, ఇక్కడ చదువుతాం చూడండి. స్కూల్స్ రీఓపెన్ ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్, రిపోర్ట్ గుడ్ అటెండెన్స్ ఆన్ డే 1. స్కూల్స్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఎస్ ఉందండి. ఎప్పుడైనా ఇంగ్లీష్ పదం చివరిని ఎస్ వస్తే కనుక మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఎస్ని చాలా చెప్పుకుంటాం. స్కూల్స్ ఎలా పలకాలండి? ఎస్ని స్కూల్స్ కాకుండా స్కూల్స్. స్కూల్స్ రీఓపెన్ ఆఫ్టర్, చూడండి ఏఎఫ్టిఈఆర్. ఈ వర్డ్లో ఎండింగ్లో ఆర్ ఉందండి, ఆర్ ముందు వావెల్ ఉంది. సో ఆర్ని సైలెంట్ చేసి ఎలా పలకాలి? ఆఫ్టర్. ఎలాగా? ఆఫ్టర్, సిస్టర్, మదర్, బ్రదర్, యాక్టర్, డాక్టర్, సీనియర్, జూనియర్, ఇలా అనమాట. స్కూల్స్ రీఓపెన్ ఆఫ్టర్ సమ్మర్. సమ్మర్ ఇక్కడ కూడా రెండు రూల్స్ ఉన్నాయండి. SUMMER. ఇక్కడ ఈఆర్ వచ్చింది కాబట్టి ఆర్కి వావెల్ ఉంది, అందుకని ఆర్ని సైలెంట్ చేశాను. అలానే ఎప్పుడైనా మనకి రెండు లెటర్స్ పక్క పక్కన వస్తే ఒక లెటరే చెప్తామండి. SUMMER సమ్మర్, SUPPER సప్పర్, MIDDLE మిడిల్, CATTLE క్యాటిల్, బ్యాటిల్, రిడిల్, సెటిల్, హడిల్. ఇలాగా ఎప్పుడైనా whenever we find two letters, that is same letters together in the middle of any word, we have to pronounce only one letter, right? Summer vacation, report good attendance on day 1. ఇక్కడ చూడండి ఏవై ఉందండి. ఇంగ్లీష్లో 3 లెటర్స్ వచ్చి ఏవై వస్తాయి. ఏవైని ఎలా పలకాలి? ఎై, ఎస్ఏవై సై, డిఏవై డై, ఎంఏవై మై, ఎల్ఏవై లై. ఇలాగా ఏగా చెప్పాలి. వన్ మోర్ టైం. స్కూల్స్ రీఓపెన్ ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్, రిపోర్ట్ గుడ్ అటెండెన్స్ ఆన్ డే 1, రైట్? ఆఫ్టర్ ఏ నియర్లీ, ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఆరు ఉంది, ఆరు ముందు బాగుంది. ఆఫ్టర్ ఏ నియర్లీ 2 month లాంగ్ సమ్మర్ వెకేషన్, స్కూల్స్, చూడండి, స్కూల్స్ ఇన్ ద సిటీ రీఓపెన్ ఫర్ ద అకాడమిక్, నాట్ అకాడమిక్, అకాడమిక్ ఇయర్, YEAR, ఇయర్ కాదండి, ఇయర్, 2024-25 ఆన్ థర్స్డే. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా THURSDY. People generally mispronounce this word Thursday. No, Thursday. Yes, must be pronounced like za. Thursday. Most of the schools show, not sa. Most of the schools show good attendance on the first day, not children, FIRST, first day. With the weather to remaining favorable as compared to earlier days. Neatly turned out in their uniforms, neatly turned out in their, THEIR. Here there is letter R is preceded by I, so their, R is a silent letter. Their uniforms, lugging means carrying something like heavy goods. ఏదైనా బరువుగా బలంగా మోస్తూ ఉంటే కనుక లగ్గింగ్ అంటారు. Neatly turned out in their uniforms, lugging their school bags, చూడండి, బ్యాగ్స్, అండ్ లంచ్ బాక్సెస్, చూడండి XES వచ్చిందండి, XES. ఇలా ఎప్పుడైనా ఎస్తో కానీ SH, CH, O, రైట్, ఎస్, SH, CH, X, SH ఇలా ఎండ్ అయినప్పుడు దాని పక్కన ES పెడితే ఇలా చదవాలండి. మిస్, మిస్సెస్, MISSES, మిస్సెస్. కిస్, కిస్సెస్. ఫేస్, FACE, ఫేసెస్, FACES, ఫేసెస్. అలానే బాక్స్, బాక్సెస్, బస్, బస్సెస్. అంతేగాని ఇలా చెప్పకూడదండి, కిస్సెస్, బస్సెస్, అలా కాదు, బాక్సెస్. స్టూడెంట్స్ మేడ్ ఏ బీ లైన్ ఫర్ దేర్ స్కూల్స్ ఇన్ ద మార్నింగ్, నాట్ మార్నింగ్. ఇక్కడ కూడా అదే రూల్ అండి. ఆరు ఉంది, ఆరు ముందు ఓ ఉంది, ఓ అంటే వావెల్. మార్నింగ్. Many parents took their children to nearby, not nearby, nearby temples to offer, not offer prayers, seeking a fruitful academic year before dropping them off at school. The streets, which, చూడండి, WHICH, which. ఇక్కడ Wని వీలా చెప్పాలండి. Wని వీలా చెప్పే కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. WE, V, WOMAN, విమెన్, WMEN, విమెన్, WHICH, which. అంతేగాని which, we అని అలా చెప్పకూడదు, రైట్? The streets which, ఓ, చూడండి, WORE, ఓ. ఇక్కడ మాత్రం Wని రౌండ్ అప్ చేసి చెప్పాలి, పెదవులు రెండు రౌండ్ అప్ చేసి చెప్పాలండి.
మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ అన్ని డబ్ల్యూలను రౌండ్ అప్ చేసి చెప్తాము, 4-5 పదాలకు తప్పించి, రైట్? ద స్ట్రీట్స్ విచ్ wore a lazy unhurried look in the mornings for the past couple of months were back to their bustling. చూడండి, WREని వర్ అని అంటారు. ఇక్కడ కూడా సేమ్ అదే రూల్ అప్లై చేయొచ్చండి. WERE, ఇక్కడ ఆర్ ఉందండి, ఆర్ ముందు ఈ ఉంది, సో రైట్. బ్యాక్ టు దయర్ బస్లింగ్. చూడండి, బస్లింగ్ BUSTLING. ఎప్పుడైనా STL వస్తుందండి, ఏదైనా ఒక ఇంగ్లీష్ పదం చెప్పిన STL వస్తే T సైలెంట్. HUSTLE హస్సిల్, BUSTLE బస్సిల్, CSTLE క్యాసిల్, RUSTLE రస్సిల్. అంతేగాని ఇలా చదవకూడదు, హస్టిల్, బస్టిల్, క్యాస్టిల్, రస్టిల్ కాదండి, హస్సిల్, బస్సిల్, క్యాసిల్, రస్సిల్. రూల్ ఏంటండి, whenever you find STLE or STL, the T must be silent letter, right? Were back to their bustling, busy self as school buses, చూడండి, and auto rickshaws packed, PACKED, packed. ఎప్పుడైనా ప్యాక్డ్ అని చదవకూడదండి, ప్యాక్డ్. ఎందుకు అలాగా? ఒక రూల్ ఉందండి. COOK కుక్, COOKED కుక్డ్, LOOK లుక్, లుక్డ్, కుక్ కుక్డ్, బుక్ బుక్డ్, వోక్ వోక్డ్, టోక్ టోక్డ్. అలా కేతో ఎండ్ అయినప్పుడు ఈడి పెడితే ఆ ఈడిని టాలా చదువుతాం. Packed with school children flitted across the city. The morning air, చూడండి, AIR ఎయిర్ కాదండి, మార్నింగ్ air echoed with the sound of impatient honks outside apartments and residences as the children took their time readjusting to the rigors of school days. School managements welcomed their students by decorating classrooms with artwork and banners. District Education Officer L. Chandrakala said that attendance was good on the first day and will improve further from Friday. She said that students of government schools will be provided. చూడండి, డిఈడి వచ్చిందండి ఇక్కడ. ఎప్పుడైనా వర్డ్ ఎండింగ్లో డిఈడి వస్తే డిఐడిగా చదవాలి. బ్రాండెడ్, ల్యాండెడ్, మౌల్డెడ్, ప్లీడెడ్, అలానే ప్రొవైడెడ్, రైట్. Provided textbooks and notebooks once they arrive at school. ఇలా వర్డ్ ఎండింగ్ రూల్, స్టార్టింగ్ రూల్ టిప్స్ పాటించడం ద్వారా we can improve our accent skills a lot. Thank you so much for watching. For complete course you can contact me on 7036469769. Thank you so much for watching.